శ్రీమద్భగవద్గీత నవమోధ్యాయ రాజవిద్య రాజగుహ్య యోగ. ఇది నవమాధ్యాయం అంటే 9వ అధ్యాయం. ఇది రాజవిద్య రాజగుహ్య యోగం. దీని పేరు రాజవిద్య. అధ్యాత్మ విద్యా విద్యానాం వాద ప్రవదతామహం. భగవద్గీతలో 10వ అధ్యాయంలో ఏ విద్య విద్యయ్యా అంటే అధ్యాత్మ విద్యా విద్యానాం. విద్యానాం విద్యల్లోకెల్లా ఏ విద్య గొప్పది అంటే అధ్యాత్మ విద్య. అధ్యాత్మ విద్య అంటే అధ్యాత్మ విచ్ ఈక్వల్ టు బ్రహ్మ. కాబట్టి అది అన్నిటికంటే గొప్పది కాబట్టి చెప్తున్నారు. అదే రాజవిద్య. ఇక్కడ పేరు పెట్టారు రాజవిద్య అన్నమాట. అన్ని విద్యలకి రాజు చక్రవర్తి లాంటిది అనమాట ఈ బ్రహ్మ విద్య. అందుచేత ఇది రాజవిద్య. ఇంకా ఎలాంటిది రాజగుహ్యం. రాజు అంటే గొప్పది అనమాట, ప్రకాశమానమైనది. రాజు శబ్దం అందరికంటే గొప్పవాడిని రాజు అంటారు. కాబట్టి అలాంటిది గొప్పదంటే ఇక్కడ చాలా గుహ్యమైనటువంటిది. అంటే ఏమిటి? గోపనీయం అంటే అది సూక్ష్మ బుద్ధి చేత గ్రహించేందుకు వీలైనటువంటిది. అంటే గుహ్యమైన చెప్పి ఇదేం చెప్పరాని మాటలుగా అందట్లోనూ అర్థమైందా? అది ఎందుకంటే అటువంటి సూక్ష్మమైనటువంటిది. ఇది నవమాధ్యాయం. ఇది అందరికీ కావాలి. 9 సంఖ్య అంటే ఎవరు కొద్ది చెప్పండి. అందరికీ పూర్ణ సంఖ్య, పూర్ణమైనటువంటి ఫలం కావాలి. ప్రతి వారు ఎక్కడైనా సరే ఆ 9 అంకె వచ్చిందే వేసుకుంటారు. కారు మీద నెంబర్లు కానీ, ఇంటి మీద నెంబర్లు కానీ, ఒంటి మీద నెంబర్లు కానీ, నెంబర్లు అన్నీ ఏది రావాలి అందరికీ? 9. ఆ 9లో ఉన్నటువంటి విశేషమైన మాట ఇది. ఇది కూడా భగవద్గీత కూడా మధ్య ఉంది. మహాభారతంలో మధ్యన ఇది ఉంది భగవద్గీత. ఆ భగవద్గీత యొక్క మధ్యలో ఉంది 9వ అధ్యాయం. అర్థమైందా? ఇది ఎలాంటిది అంటే మనం ఒక హారం వేసుకుంటాం. ఆ హారం వేసుకుంటే మధ్యలో ఏం చేస్తారు? చక్కనే ఇటువంటి మంచి రత్నాలతో వజ్రాలతో వరిలతో పెరిగినటువంటి అది పనిచేసినటువంటి చక్కగా తయారు చేసి ఒక బిల్ల పెట్టుకుంటారు మధ్యలో. అది ఎందుకది? అది చక్కగా అందంగా కనబడడానికి. అలాగా ఈ 9వ అధ్యాయం ఈ భగవద్గీత మధ్యలో మనం మెడలో వేసుకున్నామా ఈ ఉండే మణి ఎలాగైతే ఇక్కడ ఉంటుందో అది ఎలా ప్రకాశమాన ఎదుగుతూ ఉంటుంటుందో ఈ పైన ఉండేటువంటిది ఏదో తీగలా గొలిసేసుకోండి, ఇదంతా కనబడదు పెద్దగా. ఆ మధ్యలో మంచి పొదిగించి అన్ని రత్నాలతో ఉంటే అది ఏ విధమైనటువంటి ఆకర్షణీయంగా ఉంటుందో అటువంటిగా ఈ మధ్యలో ఇది వెలుగుతూ ఉన్నది. కానీ ఇంక 9వ విశేషం చూసుకోండి. ఆ 9 అంకె. ఆ 9 అంకెతో మీరు 9 ఎక్కం చదవండి. ప్రతి 2 కలిపిన 9 వస్తూనే ఉంటుంది. 9 ఒకటి 9 ఎలాగ వచ్చింది? 9 నెలలు ఎంత? 18. 1 8 ఎంత అయింది? అయిందా? 9 3 కలుపుకోండి. ఇంకా 9 4 ఆ 2 కలుపు మీరే కలుపుకుంటుండాలి. 9 5 సరిపోయిందా? 9 6 9 7 మీరు లెక్క తప్పితే కుదరదు. 9 7 63 9 8 72 9 9 సరిపోయిందా? మీరు వేసిన ఇంకా అలా కూర్చుని 9 వస్తాయి. ఈ 9 మహాత్యం అనమాట. అర్థమైందా? మొదటి నుంచి చివరకు 9 ఎక్కం చూస్తే ఆ 2 అక్షరాలు కలిపారు అనుకోండి అంతా 9 మయం అనమాట. అందుచేత అటువంటిది మనకి ఈ 9వ అధ్యాయము చక్కనైనటువంటి సన్నివేశం అనమాట ఇది. ఇందులో శ్రీ భగవాన్ వాచ మొట్టమొదట భగవంతుడు చెప్తున్నాడు. ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్ష్యసే అశుభాత్. చూసారా? ఇందులో కూడా జ్ఞానం విజ్ఞాన సహితం అన్నటువంటి వాక్యాన్ని మనకి అందజేశారు. మరి ఇదే వాక్యాన్ని మనకి 7వ అధ్యాయంలో కూడా ఇచ్చున్నారు. అర్థమైందా? 7వ అధ్యాయంలో కూడా అందులో కూడా
విజ్ఞాన జ్ఞాన. అందులో విజ్ఞానము జ్ఞానాన్ని ఇచ్చినారు, ఇందులో కూడా జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ఇచ్చారు. ఎందుకంటే దానికి దీనికి ఉన్నటువంటి ఆ గరిష్టమైనటువంటి సంబంధం 7వ అధ్యాయానికి 9వ అధ్యాయానికి అందులో ఉన్న గరిష్టమైనటువంటి సంబంధమే ఇదనమాట. అక్కడ మనకేమిచ్చారు? జ్ఞానం తేహం సవిజ్ఞాన మిదం వక్ష్యామి అశేషత అన్నారు. ఇందులో 7వ అధ్యాయంలో జ్ఞానం విజ్ఞాన సహితం. అక్కడ జ్ఞానమును విజ్ఞానాన్ని కూడా కలిపి చెప్తానని 7వ అధ్యాయం ప్రారంభంలో చెప్పుకొచ్చారు. మరి ఇక్కడ జ్ఞాన విజ్ఞాన సహితం అవి రెండు. ఎందుకు అంటే మధ్యలో కంటిన్యూషన్కి మధ్యలో 7వ అధ్యాయం అంతిమలో ఒక ప్రశ్న వచ్చినందువల్ల దాన్ని తీసుకొని 8వ అధ్యాయంలో దాని ప్రకరణ బలంగా చెప్పడం జరిగిపోయింది. 8వ అధ్యాయం అంతా సాది హోతాది దైవం చ అని మనకు తీసుకొచ్చారు కదా. అది దానికి ఈయన ప్రశ్నలు అడగడం, మళ్ళీ దీనికి ప్రశ్న చెప్పడం జరిగిపోయాయి. మళ్ళీ ప్రకరణానికి వచ్చినాడనమాట. అది అవాంతర ప్రకరణం మళ్ళీ ముఖ్య ప్రకరణానికి వచ్చేసినాడు. ఇప్పుడు అర్థమైందా? అక్కడ ఏదైతే ప్రారంభించినారో 7వ అధ్యాయంలో మరి ఇందులో కూడా ఇప్పుడు చెప్తున్నారు జ్ఞాన విజ్ఞాన సహితం ఇదంతు తే గుహ్యతమం. అది ఇదం. ఏమిటి ఇదం? ఈ జ్ఞానం. ఇదం అనేది ఏంటి? పురోభివృద్ధి. ఇదం జగత్ అంటాం. ఇదం జగత్ అంటే ఈ కనబడుతున్నటువంటి దృశ్య ప్రపంచము అన్నమాట. ఇదం శబ్దము ఎప్పుడు వాడతాం? ఎదురుగా ఉన్న వస్తువులప్పుడు ఇదం శబ్దం వాడతాం. మరి ఇప్పుడు మనకి ఇదం జ్ఞానం. ఇదం జ్ఞానం. ఇదం జ్ఞానం అంటే ఇదం శబ్దం చే జ్ఞానం తీసుకుంటాం మనం. అందుచేత పూర్వపరంగా వస్తుంది కాబట్టి ఇదంతు జ్ఞానం. ఈ జ్ఞానం ఉంది కదా, ఇది ఇంకెలాంటిది? ఎదురుగా ఉన్నటువంటి శబ్దాన్ని మనం వాడినప్పుడు ఇదం జ్ఞానం ఎక్కడుంది? ఇదం ఈ పరమాత్మ సంబంధమైనటువంటి జ్ఞానము సమీపంలోనే ఉంది, దూరంగా లేదు. జ్ఞానస్వరూపం ఈక్వల్ పరమాత్మ, సత్యస్వరూపం ఈక్వల్ పరమాత్మ, ఆనంద స్వరూపం ఈక్వల్ పరమాత్మ. సత్యం జ్ఞానం ఆనందం అథవా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆనందో బ్రహ్మేతి. అప్పుడు మనకి ఈ బ్రహ్మస్వరూపమైనటువంటి ఈ జ్ఞానస్వరూపమైన బ్రహ్మ ఎక్కడున్నాడు? ఇదం దగ్గరలోనే ఉన్నాడు, దూరంగా లేడు, సమీపంలోనే మన హృదయంలోనే ఉన్నాడు. అందుచేత ఇదం జ్ఞానం అనేది ఏమి దూరం కాదు, ఇదేమో దగ్గరే ఉందన్నమాట. మరి జ్ఞానానికి నివాసం ఎక్కడ? మస్తకమే. జ్ఞానం గ్రహించేది పుస్తకంలో చూసుకోవాలి. ఆ జ్ఞానానికి నివాసం ఎక్కడ ఉంది? మస్తకమే ఉంది. ఇదం జ్ఞానం. ఈ జ్ఞానం అర్థమైందా? పుస్తకంలో ఉన్నట్టు పుస్తకమే. అందుకే మస్తకంలోకి వస్తేనే అది మనకి పుస్తకం దగ్గర మనకు ఉండొచ్చు, పోవచ్చు. మస్తకంలోకి వచ్చిన తర్వాత మరి అది పోదనమాట. అందుచేత ఆ మస్తకంలో వచ్చిన జ్ఞానం మనకంటే దూరంగా ఉందా, దగ్గర ఉందా? దగ్గరే. అందుకే ఇదం జ్ఞానం చెప్తున్నారు. ఇటువంటిది ఇది ఈ జ్ఞానం అన్నమాట. మరి ఇది ఎలాంటిది? ఇదంతు అన్నారు. పక్కనే ఉన్నారు ఇదంతు. ఇదంతు అంటే ఏమిటి? తు అంటే అయితే. ముందు అధ్యాయంలో ప్రకరణం వేరు, ఈ అధ్యాయంలో ప్రకరణం వేరు. ముందు అధ్యాయం వేరు. అష్టమాధ్యాయంలో ఏం చెప్పారు? అందులో ప్రాణాభ్రువోర్మధ్యే ప్రాణమావేశ సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం చెప్పుకొచ్చారు కదా. అంటే ఏమిటి? ఆ ధ్యేయ రూపమైనటువంటి విషయం కోసం వ్యక్తం చేశారనమాట. ధ్యేయ రూపమైన ధ్యానాన్ని ఆ ముందుగా చెప్పాడు. ఇక్కడ ప్రకరణం తు అయితే అది కాదు. ఇది ఏమిటి? ధ్యేయ రూపమైనటువంటిది. అది ధ్యేయ రూపం, ఇది జ్ఞేయ రూపం. మరి ధ్యేయానికి జ్ఞేయానికి భేదం ఏమిటి? ధ్యేయం అంటే ఏమిటి? ధ్యాతం యోగ్యం ధ్యేయం.
ధ్యానించడానికి యోగ్యమైంది ఏమంటారు? ధ్యేయం అంటారు. జ్ఞేయం అంటే జ్ఞాతం యోగ్యం, జ్ఞేయం. ఇక్కడ జ్ఞాతం యోగ్యం, జ్ఞాతం అంటే ఏమిటి? తెలుసుకొనుటకు యోగ్యమైనటువంటి దాన్ని ఏమంటారు? జ్ఞేయం. ఇది త్రిపుటే, అది త్రిపుటే. అది ధ్యాత, ధ్యానము, ధ్యేయం. ఇది జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయం. అర్థమైందా? ఇక్కడ కూడా త్రిపుటే, అక్కడ త్రిపుటే. అది ధ్యాత, ధ్యానము, ధ్యేయమైంది. ఇక్కడేమైంది? జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానం. జ్ఞాత అంటే ఎవడు? తెలుసుకునేవాడు. జ్ఞేయం అంటే ఏమిటి? తెలుసుకునే విషయం. ఈ రెండింటికి సంబంధమే జ్ఞానం. అర్థమైందా? అందుచేత తూ శబ్దం ఏం చేస్తుందని అంటే ఇక్కడ ఏమి? ఇది బ్రహ్మ విచారాన్ని కలుగు చేస్తుందన్నమాట. ఇది అందుచేత ఇదంతూ ఈ జ్ఞానమైతే ఇదంతూ గుహ్యతమం. ఇది ఎలాంటిది? ఇది గుహ్యతమం. గుహ్యతమం అంటే నలుగురిలో చెప్పరాంది కాదు, ఇది గోపనీయ విషయం కాదు. ఇక్కడ ఏమిటంటే అనోరణీయం, అణువుల కంటే అణువైనది కాబట్టి అది గ్రహించుటకు సూక్ష్మమైనటువంటి మనస్సు ఉండాలి కాబట్టి గుహ్యతమం. లేకపోతే బ్రహ్మంబు బట్టబయలే. అర్థమైందా? ఇది గుహ్యతమం కాదు. బ్రహ్మ బట్టబయలు, అతి రహస్యం బట్టబయలు అంటారు కదా, ఏమంటారు? ఆ విధంగా ఈ బ్రహ్మము బట్టబయలు అందరికీ అంతర్బహిష్ట నారాయణ అంటే, మళ్ళీ ఇక్కడ గుహ్యతమం అంటే ఇదేం గోపనీయమైందా, నలుగురిలో చెప్పరాయిందా అని మళ్ళీ భావం వస్తుంది. అదో రహస్యం చెప్పేదే కాదు, చెప్పినా చెప్పే అదే మనం. మనకు తెలిసినా తెలియకపోయినా ఎవరు మనం? బ్రహ్మమే. తెలిసినా బ్రహ్మమే, తెలియకపోయినా బ్రహ్మమే అన్నమాట. అందుచేత ఇప్పుడు ఒకరున్నారు ఇంట్లో ఉన్నాడు, పాపం వాళ్ళు ముందు పెద్ద ధనవంతులు, ధనవంతులే. కానీ ఏం చేస్తారు? ఒకరోజు ధనవంతుడు, ఇంక రోజు 10 పైసలు లేకుండా అయిపోతారు. కాల మహిమ అది, అలాంటిది మన దశ. సరే, కొన్నాళ్ళు అయ్యేసరికి ఏమైపోయాడు? ఏమీ లేకుండా అయిపోయాడు. సరే, ఆయన స్నేహితుడున్నాడు, పెద్ద ఆయన చనిపోయాడు, కొడుకులున్నారు. కొన్నాళ్ళు అయ్యేసరికి భోజనానికే కష్టమైపోయింది. ఒకానొక సమయంలో వాళ్ళ ఇంట్లో 100 మంది తిన్నా తరగని ధనం ఉండేది. మరి ఈరోజు ఏమీ లేదు, ఆయన ఏమీ లేదు, అయిపోయినట్టు అయిపోయినా బాధపడుతున్నాడు. సరే, ఆయన స్నేహితుడికి ఒకసారి ఏదో పనండి, ఈ విధంగా ఉంది పరిస్థితి, రమ్మంటే ఆయన వచ్చినాడు. ఆయన తెలుసన్నమాట ఈయన సంగతి. ఇక ఆ ఇంట్లోనే ఉంది ధనం. అర్థమైందా? ఆ ఇంట్లోనే ధనం ఉంది, కానీ వీరికి మాత్రం తెలియదు, ధనం తెలియదు. అప్పుడు ఆయన ఎక్కడంటే వాళ్ళు అక్కడ చిన్న ఒక మందిరం ఉంది, దానికేమో పైన శిఖరంలో ఒక కలశం ఉంది. ఆ కలశం నీరు సరిగ్గా ఎక్కడ పడుతుందో ఆ జాగాలో తవ్వమన్నాడు. ఎందుకంటే వాడి పూర్వం తెలిసిన వాడి స్నేహితుడికి వీడు ఎంత కోటీశ్వరుడు దరిద్రుడు ఎందుకయ్యాడంటే ఆయన ఈయన ఈ రహస్యం తెలుసు. వెంటనే ఆయన వచ్చి తవ్వేసరికి ఇంకా అక్కడే బండారు. ఇంతవరకు లేనాడు అనుకున్నాడా? ఇప్పుడేమైపోయాడు? ఉన్నవాడు అయిపోయాడు. ఆ విధంగా మనం కూడా మనకు తెలియదు, మనలో ఉన్నటువంటి సత్తా మనకి తెలియక నేను హీనుణ్ణు ధీనుణ్ణు అని మనం అనుకుంటాం, అజ్ఞానిని అని. ఈ విధంగా మన హీనులు ధీనులు కాదు, మనం ఎవరము నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపులము, ఐశ్వర్య సంపన్నులం. పరమేశ్వరుడి దగ్గర ఏముంటాయి? సడంగా 6 ఉంటాయి అన్నమాట. అర్థమైందా? ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య శ్రియ జ్ఞాన వైరాగ్యస్య షణ్ణాం. అటువంటి శక్తి ఉంది మన దగ్గర. ఆ విధంగా ఇది రహస్యం అంటే ఏమిటంటే అటువంటి సూక్ష్మ దృష్టి చేత తెలుసుకోదగినది అది చెప్తున్నాడు. ఇదంతుతే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే. అయ్యా, ఇప్పుడు చెబుతున్నాడు. ఎందుకు నీకు చెప్తున్నానంటారు? గీత చెప్పడానికి ఒక విశేషణ విషయాలు. అనసూయవే, ఇది రావాలి అందరికీ. అనసూయ
అందరూ అనసూయ దేవిని మనం కావాలి. అర్థమైందా? అనసూయ అంటే ఎవరు? అసూయ ఎవరికి ఉండదో వారందరూ ఎవరు? అనసూయులు. అసూయ అంటే ఏమిటి మనకి ఇప్పుడు ఇక్కడ? అసూయ అంటే గుణేషు దోష దృష్టి అసూయ. అర్థమైందా? గుణేషు దోష దృష్టి. ఎవరో మంచి గుణాలు ఉన్నప్పుడు ఆ గుణముల యందు వీరు దోష దృష్టిని ఆరోపిస్తారనమాట. అర్థమైందా? గుణాలు మంచివే ఉంటాయి, కానీ వారి గుణాలను చూసి వారవలేక ఆ మంచి గుణాల వాళ్ళు ఉంటే ఇక వాళ్ళు ఉన్నవన్నీ చెడ్డ గుణాలని ఆరోపించినటువంటి స్థితి ఏది ఉంటుందో దీన్ని ఏమంటారు? అసూయ. ఆ అసూయ, ఇంకా అసూయ ఉన్నవాడికి ఇప్పుడు అహం ఉంటాయి. అది కాబట్టి అసూయ లేని వాడికి అహం ఉండదు. ఎదుటివాడి యొక్క గుణగణాలను కీర్తించడానికి ఎదుటివాడి గొప్పగా చెబుతున్నప్పుడు వారవలేని వాడు వీడు. అర్థమైందా? వారవ లేకుండా ఉంటే అదొక మంచిదే, అదొక మంచి మౌనంగా ఉన్నట్టు ఉంటుంది. కానీ వారి ఎంత ఆరోపణ చేసి దేనివన్నీ చెబుతుంటుంటారు. ఇది అనమాట. అందుచేత ఇది చెప్పుకొచ్చారు, గుణేషు దోష దృష్టి. ఇది ఎలాంటిది తెలుసా? మొత్తం మనకున్నటువంటి జ్ఞానాలన్నింటినీ మనం సంపాదించినటువంటి పుణ్యాన్ని అంతా చెరిపినటువంటి గుణం ఇది. మనం ఏ జపం చేస్తామో, ఏ ధ్యానం చేస్తామో, ఏ దానం చేస్తామో, వీటి వల్ల ఏ పుణ్యమైతే మనకు కలుగుతూ ఉందో ఈ పుణ్యాన్నంతా నష్టం కలిగించినటువంటి రోగం ఇది. ఈ అసూయ గుణం ఉన్నదంటే మనం సంపాదించిన పుణ్యం వల్ల నష్టం అయిపోతుంటారు. అందుచేత మన పుణ్యం మనకి దక్కాలి అంటే మనకు అసూయ గుణం మాత్రం ఉండకూడదు. ఇది ఒక్కటి ఉంటే చాలు, అన్నీ ఉంటే. ఒకరికి అన్నాడట, ఏమయ్యా నీకు ఆరోగ్యం ఎలా ఉందన్నాడట. నాకు మాత్రం ఆరోగ్యంలో లోట్లేదు, అన్నీ బాగున్నాయి, కానీ ఒక్కటి క్షయరోగమే ఉందన్నాడట. ఇంకా చెప్పండి, అది ఒకటి ఉంటే చాలు అన్నింటికి. అలాగనే ఇది కూడా అలాంటిదే అనమాట. అన్నీ బాగున్నాయి, కానీ వీడికేముందంటే అసూయ ఉందన్నమాట. అదే అందుచేత చెప్తున్నాడు, ఈ అసూయ ఈ రోగమా ఎక్కడి నుంచో, ఒకరి నుంచే అందరినీ మొత్తం వ్యాపింపజేసేసింది. ఇది అందరిలోనే ఉంటుంది, కవుల్లోనే ఉంటుంది, పండితుల్లోనే ఉంటుంది, అర్థమైందే, సాధువుల్లోనే ఉంటుంది, సన్యాసుల్లోనే ఉంటుంది. ఇంకెంతవరకు పోతూ ఉన్నదో అందరిలోని ఈ రోగం వ్యాపించే ఉన్నది. లోకం లేనివాడు ఎవడు? ఆ ఆశ్రమంలో ఉన్నాయి, అక్కడ 10 రూములు కట్టాడంటే నేను 20 రూములు కట్టాలనే ప్రయత్నం. వాళ్ళ ఆశ్రమంలో 5,000 ఉందంటే నేను 20,000 సంపాదించా. వాడు 5 లక్షలు ఎలా సంపాదించి తెలుసా మీకు? వెళ్ళే భక్తులు కూడా చెబుతూనే ఉంటుంటాడు. అర్థమైతే వాడు ఎంత న్యాయంగా చెప్పించినా ఈ విధంగా కవుల నుంచి, పండితుల నుంచి, సాధువుల నుంచి, సన్యాసుల నుంచి మొత్తం దేశంలో, అర్థమైందా, అందరికీ వ్యాపించిపోయింది ఏమిటి? అసూయ. ఇదే మన కొంపలు తీసేది. అర్థమైందే? మనకి శాంతి లేకపోతుంది. ఇది ఉండదు, శాంతి ఉంటుందండి. ఈ గుణం ఉండదు వారికి. ఎక్కడ తిండి వంట పట్టదు, చూసిన చూపు వంట పట్టదు, ఏది వంట పెట్టదు అనమాట. అందుచేత ఈ అసూయ గుణాన్ని లేనటువంటి వాడు ఎవరు? అర్జునుడు. ఇక్కడ ప్రకటన అది కదా, అర్జునుడు. ఎందుకంటావా ఈయనకి లేదంటున్నాడు? సరే చెప్తున్నాడు, నీవు మయ్యావేశ్యమనో ఏమాం నిత్యయుక్త ఉపాసనర మయి, నా ఎందే బుద్ధించు, నా ఎందే మనసునించు, నన్నే పూజించు, నన్నే ఆరాధించు, నన్నే నువ్వు సేవించు అని కృష్ణుడు ఎన్నిసార్లు చెప్తున్నాడు తెలుసా? ఎదురుగా ఉన్నాడా? అర్జునుడు ఎదురుగా కృష్ణుడు ఉన్నాడు కదా. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? నన్నే సేవించు, నన్నే ఆరాధించు, నన్నే స్వయం పూజించు, నా ఎందే మనస్సునించు, నేను చెప్పినట్టే చెయ్యు అని ఈ విధంగా ఇన్నిసార్లు నేను అహం 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 అని వ్యక్తపరిచినా నీలో ఆవగించంత చిరాకు లేకుండా ఎంత శ్రద్ధగా వింటున్నావంటే
అది ఇంకోటైతే అంత ఈయనట, అంత ఇంకే లేదు లోకంలో, ఎంత అహంకారం వీరికి అని అప్పుడు అసూయ ప్రారంభిస్తారు. అర్థమైందా? వాళ్ళు అప్పుడే ప్రారంభిస్తారు అసూయ. కాబట్టి ఈయనేమంటున్నాడు, అన్నీ ఈ విధంగా అనేక నువ్వు చూసుకో, అన్ని సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం అహం త్వా, నిన్నే రక్షిస్తాను అంటున్నాడు. అర్థమైందే? ఈ విధంగా నువ్వు ఏం చేస్తావు సమర్పించి అన్నీ నేనే చూసుకుంటాను. యదస్నాచి యజ్జుహోషి దదాస్యత్తు ఎంత పశ్యసి కౌంతేయ, ఏది నువ్వు చూస్తున్నావో ఏది తింటూ అదన్నా నాకు సమర్పించంటున్నాడు. చూసారా? ఇది మామూలుడైతే ఏమనుకుంటాడండి ఎదురుగా ఉన్నవాడు, ఎదురుగా అనకపోయినా ఏం పక్కకు వచ్చైనా మా గురువు గారికి ఉన్నటువంటి చేదస్తి ఎవరికి లేదని అంటాడు. పక్కలేనా నువ్వు, ఆ పక్క లేదు ఈ పక్క, నీ ముఖంలో మార్పే లేదు, ఎంత నీవు అసూయ లేకుంటున్నావంటే నాకు అర్థమైపోయింది, అందుకే నీ గీతోపదేస్తున్నా అన్నాడు. అర్థమైందా? నీ ఎదురుగే నా యొక్క విషయాన్ని నేను ప్రదర్శిస్తున్నా సరే, నువ్వు ఆవగించంత అయినా సరే ఈ విషయంలో ఏమీ లేకుండా చక్కగా నన్ను ప్రశ్నలు అడిగి ఆ యొక్క సంతోషంతో స్వీకరిస్తున్నావంటే నీకు అసూయ ఆవగించంతా లేదు. అందుచేత అసూయ ఎవరి దగ్గర లేదో వాడి హార్ట్ ఉదయం చక్కగా విశాలంగా బ్రహ్మాండమైన ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అది చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రవక్ష్యామి అనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం. అది ఇక్కడ జనులు చెప్పారు. ఒకటి జ్ఞానం, రెండవది విజ్ఞానం. మొదటి నుంచి చెప్పుకునే వస్తున్నది పదాలు 7వ అధ్యాయం నుంచి. కాబట్టి శాస్త్ర జ్ఞానాన్ని అనుభవ జ్ఞానాన్ని ఈ రెండు కూడా నీకు చెబుతాను. ఇంకోటి ఉంది, యజ్ఞాత్వా అశుభాత్వ మోక్ష్యసే. ఇంకా ఏమిటి? అశుభము నుండి. అర్థమైందా? అశుభం అంటే ఏమిటి? ఇక్కడ మనకి ఇక్కడ మనము దిగినాం గడప, వెంటనే ఒక చాకలవాడు ఏం బట్టలు అవి మామూలు ఉతకలేదు, ఇంకా మాసిన బట్టలు మూట పట్టుకొని వస్తున్నాడు. ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది? మనకి ఇప్పుడు అశుభమే. ఒక గాడిద కనబడింది అనుకోండి, ఏమే అశుభమే. ఒక పిల్లి కనబడింది అనుకోండి, అశుభమే. ఈ అశుభాల నుంచి రక్షించడం కాదు, ఇవి జనరల్ మామూలు. అయ్యే వచ్చి పోవడాలు ఉంటుంటాయి. అయ్యా అశుభాతు అన్నిటికంటే అశుభం ఏమిటి? మాటి మాటికి పుట్టడం, మాటి మాటికి చావడం. జన్మ జరా మృత్యు ప్రవాహమే అశుభం. అటువంటి అశుభాతు ఆ అశుభ మార్గం నుండి మోక్షసే నువ్వు విడుదల చెందడానికి యజ్ఞాత్వా ఏది తెలుసుకుంటే నువ్వు ఈ జన్మజరా మన ప్రవాహం నుండి తప్పించుకొని మోక్షాన్ని పొందుతావో అటువంటిది జ్ఞాన విజ్ఞానంతో కూడినటువంటిది, గుహ్యతమైనటువంటిది ప్రవక్ష్యామి, నేను నీకు చెబుతానన్నాడు. చూసినారా? మరి ఇక్కడ ఈ మనకి అనసూయవే అన్నటువంటి దేని తయారు చేస్తుందంటే అధికారిని చెప్తుంది. అర్థమైందా? ఈ గీతాశాస్త్రాన్ని ఎవడయ్యా గీతాశాస్త్రం పఠించడానికి అధికారి అంటే అనసూయవే, అసూయారాహిత్యం కలవాడు ఈ శాస్త్రానికి అధికారి. అది ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే ఏ శాస్త్రానికైనా మనకి అనుబంధ చతుష్టయం ఈ 4 ఉండాలి. ఈ 4 అనుబంధ చతుష్టయం అంటే మనకు అర్థం ఏమిటి? ఒకటి అధికారి, 2 విషయం, అలాగే 3 ప్రయోజనం, 4 సంబంధం. అధికారి, విషయము, సంబంధము, ప్రయోజనం. దీన్ని ఏమంటారు? అనుబంధ చతుష్టయం. ఈ అనుబంధం ఒకదానికి ఒకటి బంధం. ఇవి ప్రతి వేదాంత శాస్త్రానికి ఉంటాయి. అలాగనే ఇతర శాస్త్రాలకు కూడా వాటి అనుబంధ చతుష్టయం వాటికి ఉంటుంది. ఇప్పుడు యజ్ఞయాగాలు చేయాలంటే అధికారి ఎవడు? వేదం చదువుకోవాలి, ఇతర అధికారి. మరి తత్వం తెలుసుకోవాలంటే ఎవడు? వేదాంతం చదువుకోవాలి, ఇది అధికారి ఇక్కడ. ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ మరి ఈ వేదాంతాన్ని అర్థం చేసుకోవడానికి అధికారి ఎవడు? మొట్టమొదట మనకి సాధన చతుష్టయ సంపన్న అధికారిని చెప్పుకొచ్చారు శాస్త్రంలో.
ఇక్కడ భగవంతుడు ఆ నాలుగుని కూడా అన్వయం చేసి చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి అసూయ రాహిత్యం కలవాడు అంటే ఏమిటి? ఆ శమధమ ఉపరతితిక్ష శ్రద్ధ సమాధానము ఈ అసూయ రాహిత్యం కలవాడి దగ్గర ఉన్నాయన్నమాట. అది ఎందుకంటే వీడికి ఎప్పుడు చూసినా ఆనందంగానే ఉంటాడు. ఎదుటివారు ఔన్నత్యం చూశాడంటే సంతోషంగా ఉంటాడు. ఈ ప్రకారంగా సమత్వ భావాన్ని పాటిస్తాడు. అందుచేత ఇక్కడ అనసూయ అంటే ఏమైంది? అధికారి అయిపోయింది. ఇక్కడ విషయం అదేమిటి? జ్ఞానం విజ్ఞాన సహితం. శాస్త్రజ్ఞానము, శాస్త్రం దేన్ని ప్రతిపాదించిందో అది ఏమిటది? బ్రహ్మవస్తువు. కాబట్టి ఇక్కడ విషయం ఏమిటి? జీవబ్రహ్మణం ఐక్య వేదాంత విషయ. అలాగని ఇక్కడ ఆ జీవబ్రహ్మలకి ఏకత్వాన్ని తెలిపినటువంటి తత్వమస్యాది మహావాక్య విజ్ఞాన సహితం అన్నటువంటిది విషయం అయిపోయింది ఇక్కడ. ఈ విధంగా చెప్పి అశుభాత్ ఏమి ఇక్కడ మనకి ప్రయోజనం ఏమిటి? అశుభాత్ మోక్షసే. వేదాంతానికి ప్రయోజనం ఏమిటి? ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. అంతే కదా. మనం వేదాంతం రోజు వింటున్నామంటే, వేదాంతం రోజు చదువుకుంటున్నామంటే ఏం ప్రయోజనం ఏమైనా అడుగుతారు. అడిగితే ఏమిటి ప్రయోజనం? ఆత్యంతిక దుఃఖ నివృత్తి. ఆధ్యాత్మిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖము, ఆది దైవిక దుఃఖం ఏమవుతుంది? నివృత్తి అయిపోతుంది. ఇంకా ఏమిటి మనకి? పరమానంద ప్రాప్తి. ఆ పరమానందమైనటువంటిది ఆనందం ప్రాప్తి అవుతుంది, దుఃఖ నివారణం అవుతుంది. వేదాంతానికి ప్రయోజనం ఏమిటంటే ఇది అన్నమాట. ప్రయోజనం అనుద్దిశ్య మందూపిన ప్రవర్తతే. వినా ప్రయోజనకి ఎవడేం పని చేయడు. కాబట్టి ఎంత చదువుకున్నారో మనం ప్రయోజనం ఎక్కడ పని చేస్తామా? అర్థమైందా? ఏడు ప్రయోజనం అంటే దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి, సాత్కట్ అనమాట. అయితే అది ఎట్లా ఇక్కడ మరి మనకు చెప్పాడు? అశుభాత్ మోక్షసే. అశుభం అంటే ఏమిటి? జన్మజరా మృత్యు ప్రవాహమైనటువంటి దుఃఖ సాగరము నుండి, మోక్షసి విడుదల నుండి ఆనందాన్ని పొందడం ఇక్కడ మనకి ప్రయోజనం. ఒకటి అధికారి అశ్రీరాహిత్యుడు, విషయమేమో జ్ఞాన విజ్ఞాన సహితమైనటువంటి గుహితమైన బ్రహ్మ విషయము. మనకి ప్రయోజనం ఏమిటంటే మనలో ఉన్నటువంటి ఈ జన్మానికి కారణమైనటువంటి దుఃఖస్వరూపుడు అజ్ఞానము పోవడం, జ్ఞానము కలగడం, దానివల్ల ఆనందం కలగడం. మరి సంబంధం ఏమిటి అంటే గ్రంథానికి విషయానికి బోధ్య బోధక సంబంధం, అథవా ప్రతిపాదక భావ సంబంధం. ఇంతకుముందు మొదటి కూడా చెప్పుకున్నా ఈ విషయాలు ఫస్ట్లో ప్రారంభం. మరి 40 రోజులు అయిపోయింది కదా. మనం ఇక్కడ కూర్చున్నాము అంటే మనకి భూమికి ఏం సంబంధం? సంయోగ సంబంధం. అర్థమైందా? సంయోగంలో భూమి నష్టం కాదు, మనిషి నష్టం కాదు. ఇక్కడ మనం ఉంది శరీరానికి అవయవానికి ఏ సంబంధం? సమవాయ సంబంధం. సమవాయ సంబంధంలో మనకి అవయవం పోయిందంటే అవయవ నష్టం వస్తుంది. అర్థమైందా? సంయోగ సంబంధంలో భూమికి మనకి సంయోగం కాదు సంబంధం, భూమికి నష్టం లేదు. మనం కూర్చున్నప్పుడు లేచినప్పుడు మనకి నష్టం లేదు. అలాగనే ప్రతిదానికి సంబంధం అనేక విధాహ అంటారు. ఒక ఇంటికి ఒకటి పోతున్నాడు అనుకో, ఎల్లప్పుడు వీరికి వారికి ఏం సంబంధం? బంధుత్వమైన ఉండాలి, స్నేహత్వమైనా ఉండాలి, ఏదో సంబంధం ఎవడు పోతాడు. ఆ విధంగా ఇక్కడ ప్రతిపాదక భావ సంబంధ అని ఈ విధంగా ఈ అనుబంధ చతుష్టయాన్ని కూడా ఇందులో చక్కగా ఇముడ్చి మనకి ఈ యొక్క మొదటి శ్లోకంలో విషయాన్ని కూలకుశంగా చెప్పుకొచ్చేశారు. అందుచేత రెండవది రాజవిద్యా రాజగుహ్యం ప్రవక్ష్యామ్యనసూయవి. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కత్వమవ్యయం. ఇందులో విశేషణాలన్నీ చెప్తున్నారు. ఈ తత్వము ఎన్ని విశేషణాలతో ఇక్కడ చెప్తున్నారంటే, ఒకటి రాజ్య విద్య అంటే ఏమిటి? ఈ బ్రహ్మజ్ఞానం అన్నటువంటిది సకల విద్యల్లో కూడా ఉత్తమమైనటువంటిది. అర్థమైందా? ఏవైతే లోకములో ఎన్ని విద్యలో 64 విద్యలు ఉన్నాయని చెప్తారు. 64 విద్యలు నేర్చుకున్నాడు ఎవరు? నారదుడు. ఎన్ని విద్యలే నేర్చుకున్నాడు కానీ ఆఖరికి ఆయనకే శాంతే లేదు.
శాంతి లేక ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే అప్పుడు ఆయన భాగవత పురాణం చెప్పినాడు. అర్థమైందా? ఆ భాగవత పురాణం చదువుకొని ఆయన శాంతిని పొందాడు. ఆయన అట్టించటం అలా వస్తుంటే ఇక వ్యాసుల వారు ఎన్నో నేర్చుకున్నారు. రాసి ఆయనకి శాంతి లేకపోయింది. అర్థమైందా? అందుచేత ఆయనకి ఈయన మళ్ళీ ఉపదేశించాడు. అందుకని ఏమిటంటే అన్ని విద్యలకల్లా అన్ని విద్యలు కోటి విద్యలు కోటి కొరకే కానీ జ్ఞానం మోక్షానికి ఉపయోగపడవు. కాబట్టి ఇది ఎలాంటిది అంటే మనకి రాజవిద్య అన్నటువంటిది అన్ని విద్యలు ఉత్తమైనటువంటిది. రాజగుహ్యం. గుహ్యము అంటే మనం అన్ని దగ్గర మరి గోపని అనుకోండి. ఒక యంత్రానికి ఒక మంత్రానికి ఒక తంత్రానికి కొన్ని గుహ్యాలు ఉంటుంటాయి. అయ్యా నీవు యంత్రం ఎవరికి చూపెట్టకూడదు, అలా తీసుకెళ్ళి ఆ మూల పెట్టంటాడు. అర్థమైందా? అటువంటిది అది గుహ్యం. అవన్నీ కొన్ని ఉంటాయి. ఈ మంత్రం కూడా గుహ్యం, ఈ యంత్రం కూడా గుహ్యం, నీకు అన్ని పనులు అవుతాయి, ఇది బయటికి మాత్రం చూపెట్టకూడదు అని చెప్తాడు కదా కొంతమంది. ఇది దాంతో ఆయన కొన్ని అవి చెప్పాలి. కొన్ని అలాంటి గుహ్యమైనటువంటి ఏవైతే ఉన్నాయో లోకంలో వాని అన్నింటిలో కూడా ఇది రాజా గొప్పది అనమాట. గొప్పది ఇది. అటువంటిది అలా కాదు. ఇది అలాగని చెప్పి ఈ తత్వాన్ని ఎవరికి చెప్పకుండా ఉండడం కాదు. ఇదందరికీ చెప్పొచ్చు, ఏమీ దోషం లేదు. ఇక చెప్తున్నారు మూడవది పవిత్రం. పవిత్రం లోకంలో పవిత్ర వస్తువులు ఎన్నో ఉన్నాయి. ఆ పవిత్ర వస్తువులన్నీ కూడా తాత్కాలికమైన పవిత్రమే కానీ శాశ్వతమైన పవిత్రాన్ని కలిగి చేయి. ఇప్పుడు గంగా వెళ్ళాం, గంగలో స్నానం చేశాం. ఏంటి? గంగ పవిత్రమే, తాత్కాలికమే. శాశ్వతమైన పవిత్రమో కాదది. దానికి ఒక అవధి. నువ్వు గంగా స్నానం చేసేంత ఫలం అంతవరకే అది. అక్కడి నుంచి మళ్ళీ ఆ ఫలం పోతుంది. అందుకే కొంతమంది అంటారు ఈ స్నానంకి వెళ్ళేటప్పుడు ఆ గట్టి మీద కూర్చుంటాయి రుచి మన పాపాలన్నీ. అందుకనే మన బట్టలు పెడతాం కదా, మన బట్టలన్నీ కొంతమంది చెప్తుంటారు ఆ పాపాలని బట్టల మీద కూర్చుంటాయట. అందుకనే ఎవరు బట్టలు పెట్టరు. గంగకి వెళ్ళిన బట్టలతో ములిగేస్తాడు. ఒకవేళ బట్టలు పెట్టా ఆ గంగలో నీళ్ళు తెచ్చి మళ్ళీ జల్లి కట్టుకుంటారు కొంతమంది. అదే అనమాట. అర్థమైందా? ఆ పాపాలు పోవాలని. సరే, మొత్తం మీద ఒక పవిత్రత ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ అన్నిటికీ కూడా పవిత్రత ఉంది. ఇప్పుడు మనకి అగ్ని పవిత్రము. అగ్ని ఇప్పుడు కూడా పవిత్రం. వాయుదేవుడు పవిత్రం. వాయుదేవుడు లేక మనకి ఇలా ఉండగలమా? సూర్యుడు పవిత్రం. మనం 4 రోజులు కానీ ఎక్కడ లేకుండా ఉంటే మన ఒంటి మీద బట్టలు, ఇంటిలో బట్టలు, వీధిలో బట్టలు ఎక్కడ దుర్గంధమే. అర్థమైందా? అందుచేత ఆయన రశ్మి ఏం చేస్తుంది? ఎంతటి పవిత్రం చేస్తారు. అగ్ని పవిత్రం చేస్తుంది, వాయువు పవిత్రం చేస్తారు, ఈ గంగాది తీర్థాలు పవిత్రం చేస్తాయి. కానీ ఇవన్నీ ఏం పవిత్రాలు? తాత్కాలికమైన పవిత్రమే కానీ శాశ్వతమైన పవిత్రమో కావు. మనం సబ్బు రాసుకుంటాం, ఒంటికి పవిత్రం చేస్తుంది, ఎంతో చేస్తారు. సబ్బు లేకపోతే సున్ని పిండో లేదా పిండి ఏదో పిండి పెట్టుకుంటే ఎంత పవిత్రం అదే. అంటే ఆ 4 గంటలే మళ్ళీ మామూలే సాయంకాలం చెమటలు వచ్చాయి. అర్థమైంది కదా? ఈ విధంగా ఇవన్నీ తాత్కాలికమైన పవిత్రమే. ఇది మాత్రం శాశ్వతమైన పవిత్రం. ఈ పవిత్ర వస్తువు లోపల సామాన్యమా? ఇది పవిత్రం. ఎందుకంటే ఒక రాజుగారండి బ్రహ్మాండమైన రాజ్యాన్ని వెళ్తూ ఉన్నారు. కానీ ఎవరికైతే మాత్రం ప్రాణం పోకుండా ఉంటుందా? ఒక రాజు హఠాత్తుగా పోయిన రాజుగారు. రాజుగారు అంటే పవిత్రమైన మొదటి నుంచి అనుకుంటారు అందరూ కూడా. సరే, రాజుగారు శవం తీసిపోతూ ఉన్నారు. ఏమి వర్షం అంటే ఇక్కడ మనకు వర్షాలు లేవు, కానీ చుట్టుపక్కల అన్ని వర్షాలు రోజునట. అలాగా ఆ రోజు ఏమిటో మరి మొత్తం ఎంత 1 కిలోమీటర్ వరకు బ్రహ్మాండమైనటువంటి అమెరికా బ్యాండ్లో, లండన్ బ్యాండ్లో, నృత్య గీతాలు ఎన్నో ఏర్పాటు చేశారు. రాజుగారు పోతున్నారు. లాడ్జ్ జరిగి ఇదే కదా. మళ్ళీ రాజుగారు అంబారి ఎక్కేది లేదు, ఏమీ లేదు, ఇప్పుడే పెట్టేదని పెట్టినారు. మరి వర్షం బోర్ను వచ్చేస్తుంది. ఇక వచ్చేస్తుంటే అదేమైంది? ఈ శవం పట్టుకొని వెళ్తూ ఉంటుంటే సగంతో వెలిసి వర్షం పట్టుకొని పెద్ద వర్షం. ఈలోగా ఒకరి చెప్పులు నల్లేక జారిపోతున్నాడు. వారు పక్కింటికి వెళ్ళి, అయ్యా మీరు దయచేసి ఈ చెప్పులు మాత్రం ఉంచండి, ఎందుకంటే ఈ చెప్పులతో నడలేకపోతున్నా, మళ్ళీ పోతే కొత్త చెప్పులు తడిసిపోతే చాలా కష్టం, ఇది ఒక్కరు ఉపకారం చేస్తున్నా, మంచి ఉపకారం అంటే అలాగే పెట్టుకోవాలి ఆ చెప్పులు మూలబెట్టాడు. ఆ చెప్పులు ఎక్కడ పెట్టాడో ఆ ఇంటికి వెళ్ళేసరికి ఇంకా వర్షం ఎక్కువైపోయింది. అప్పుడు మంత్రి గారు అన్నారు యజమానితో, అయ్యా మీరు వర్షం ఎక్కువ వస్తుంది,
మీ యొక్క గడపలో రాజుగారిని పెడదాం ఈ శవాన్ని అన్నాడు. పెట్టొద్దన్నాడు. ఏమయ్యా అంటే పెట్టొద్దన్నాడు అంతే. ఆయన రాజు ఎప్పుడయ్యా ఆ శరీరము ఆత్మ ఉన్నప్పుడు ఆయన పవిత్రం, ఇప్పుడు అది అపవిత్రం. అర్థమైందా? ఇక్కడ పెట్టడమే కుదరదన్నాడు. ఆ పక్కన అడిగాడు వాడు, ఏమయ్యా ఆ చెప్పులు పెడితే హాయిగా పెట్టుకున్నావే, ఈ రాజ్యం రాజుని పెట్టమంటే వద్దంటాను, ఏమైనా ఉందన్నాడు. అయ్యా ఏ రాజు ఎవరికి రాజు పెడితే రాజు ఎక్కడా? అసలు రాజు పోయినాడు, ఇది శవము, ఇది అపవిత్రము, ఈ వేదాంతం చెప్పేసి మంత్రులందరూ హచ్చిరిపోయారు. వాళ్ళకి తెలుస్తుంది ఇది వేదాంత. అక్కడ కూర్చొని అర్థమైందా? అందుచేత ఇది ఎలాంటిది? పవిత్రం. మనం హాస్పిటల్కి వెళ్ళాం, చూసాం, మన బంధువుల్ని పట్టుకున్నాం, అయ్యా బాబు ఆయన ఈయన అన్నాడు, అంతా బాగానే ఉంది, అయిపోయిందా? ఇక ఇంకోడు వచ్చినాడు, వాడు వచ్చేసరికి ఏమైపోయింది, వీడు ఆయన దర్జాగా వచ్చాడు, మంచి పట్టుబట్టలు వేసుకెళ్ళాడు, బాగానే ఉంది. ఆ రెండో వాడు వచ్చి చూసరికి వాడు చెరిగిపోయినాడు. ఇప్పుడు వాడు పట్టుకున్నాడు, పాపం స్నానం చేయవలసి వచ్చింది. అర్థమైందా? వీడు హాయిగానే ఉన్నాడు, వాడు స్నానం చేయక వాడికి వెళ్ళడానికి వాడి అనుమానం. చూశారా మరి? అపవిత్రము ఇంత సప్తధాతువులతో రక్త మాంసంతో నిండిపోయినటువంటి శరీరములు ఉండి కూడా ఆ పవిత్రమైనటువంటిది ఉండబట్టే దీనికి పవిత్రం వచ్చింది. అందుకని ఇతను సామాన్యుడు కాదు, ఇతను అందుకే వేసినారు పవిత్రం. అర్థమైందా? ఇది ఈ పరమాత్మ స్వరూపం ఎలాంటిది? పవిత్రమైనటువంటిది అనమాట. ఇంకా ఎలాంటిది? ఉత్తమం. ఇంతకంటే గొప్పది లేదు. మనకి అనేక మంది అనేక వేల కోట్లు ఇవ్వచ్చు, దీనికంటే ఉత్తమం కాదు. మనం ఈ జ్ఞానం, మనం ధన సంపాదన ఎంతైనా సంపాదించుకోవచ్చు లోకంలో. అర్థమైందా? అదంతా అంత ఉత్తమం వద్దని చెప్పలేదు. ధనం లేకపోతే ఏ పని అవుద్ది? ధనం మూలం ఇదం జగత్తు. ఈ జగత్తులో పైసా లేకపోతే మైగా పలకదు. అర్థమైందా? డబ్బు ఉండాలి, కానీ అది మాత్రం ఉత్తమం కాదు. అర్థం అనర్థం భావై నిత్యం అన్నాడు. అర్థమైందా? అర్థం అది ఎప్పుడైనా అనర్థాన్నే కలిగిస్తుంది. నిత్యం భావయ, ఎల్లప్పుడు భగవంతుని భావించమన్నాడు. కాబట్టి దీనికంటే ఉత్తమైంది ఇంకొకటి లోకంలో లేదు. ఇప్పుడు ఆంజనేయ స్వామికి ఏం చేశారు తెలుసా? పట్టాభిషేకం అయిపోయిన తర్వాత సీతాదేవి ఆలోచించి ఎనలేని సేవ చేశాడు. ఎవరు? ఆంజనేయుడు. ఈయనకి ఉత్తమమైనటువంటి ఒక మంచిది ఒక రత్నాల హారం ఉంది. ఎవరు? సీత మెడలో. జనక మహారాజు ఎంతో ప్రేమతో ఆ సీతాదేవికి మంచి హారం ఇచ్చినాడు. అర్థమైంది? ఆ హారం ఇప్పుడు కొన్ని వేల కోట్లు అనమాట. అలాంటి హారాన్ని ఇంత కష్టపడే వారికి కృతజ్ఞత భావం ఇవ్వాలని వెంటనే సీతాదేవి హారం ఎళ్ళవేసింది. ఎవరికి? ఎందుకంటే ఈనాడు రాముడికి నేను దగ్గర ఉన్నానంటే కారణం ఏమిటి? ఈయన లేకపోతే నా పని అవుతుందా? అవదు. కాబట్టి ఈయనకి నేను మంచి పని చేయాలి, విలువైంది ఉత్తమమైంది ఇవ్వాలనుకోండి. ఎవరు అనేస్తే ఈయన అసలే కోతి. అర్థమైందా? చెంగని ఎదురుగా వెళ్ళాడు. ఆ బండరాజు మీదకి వెళ్ళి చూసినాడు. ఇలా చూస్తున్నాడు. సీతమ్మ దృష్టి ఏటి వెంటనే మెడలో వేయగానే ఆనందం లేదు, పాడు లేదు. ఇంత డబ్బు ఇచ్చిన హారం మనం మెడలేస్తే ఏం చేస్తాం? వెంటనే లోనకి వెళ్ళిపోయి సంతోషంతో ఎనబీరవ తీసి ముందు లోన పెట్టి తర్వాత వచ్చి మాట్లాడదు. అర్థమైందా? ఏమంటే ఇన్ని కోట్లు ఎవరి కోట్లు ఇస్తే మంచిగా కదా. అర్థమైందా? ఈరోజు అలాంటివి అనమాట. అనుకోవడం కానీ పని లేదు. అందుకని వెంటనే పెడతాం. కానీ ఆంజనేయుడు ఎదురుగా బండరాజు మీద కూర్చొని వాసన చూశాడు. వాసన లేదు, పాడు లేదు. చెవిజలు పెట్టుకున్నాడు, శబ్దం లేదు, ఏదీలే. నోట్లు పెట్టుకున్నాడు, తీపిలే, పాడులే. అర్థమైందా? ఇప్పుడు ఒక రాయి తీసుకొని చెరగొట్టాడు. దేన్ని? రత్నాలు. చెరగొట్టేసరికి సీతమ్మ కోపం వచ్చింది. సీతమ్మ కోపం వచ్చింది. చూడండి మరి ఆ ఉద్దేశం ఏమిటి? ఈవిడ దృష్టిలో ఉత్తమం ఇది. ఈవిడ దృష్టిలో ఉత్తమం. కానీ ఆయన దృష్టిలో ఏది ఉత్తమం? ఎందులో రామనామామృతం లేదో అది అధమం ఆయన దృష్టిలో. అర్థమైందా? రాముడి శబ్దము లేదు, రాముడి బొమ్మ లేదు, రామనామామృతమైన అమృతం మధురమైన రామనామామృతమైనటువంటి రుచి కూడా లేదు. అందుచేత ఆయన దృష్టిలో అది లేదు. వెంటనే చితగొడి పారేసినాడు. అంతేండి దాన్ని. అప్పుడు సీతమ్మంది,
కొండముచ్చు కోతి గుణము ఎంత చెప్పినా వినదు అన్నది ఎవరు? ఈ కొండముచ్చు, ఈ కోతి, ఈ గుణం, ఇది నా తండ్రి నాకు ఎంత ప్రేమతో ఇస్తే బదులు కొట్టేశాడు అనేసి కోపం ఎవరికి వచ్చింది? దుఃఖం వచ్చింది. ఆ కోపం వచ్చింది పాప సీతమ్మకి. ఆయన అంటాడు, కొండముచ్చు కోతులన్నీ కొండలు మోసుక వచ్చి వారధి కట్టిన సంగతి మరచితివా సీతమ్మ. అర్థమైందా? ఏ కొండముచ్చేది అంటున్నావో, కొండముచ్చు కోతులన్నీ కొండలు మోసుక వచ్చి వారధి కట్టిన సంగతి మరచితివా సీతమ్మ అంటే మళ్ళీ గమ్ముడు ఊరుకోండి ఎవరు? సీతమ్మ. అయితే ఆంజనేయ ఎందుకయ్యా దీన్ని ఇలా చేసావంటే అప్పుడు చెప్పారు, అమ్మా ఏమిటి ఉత్తమం చెప్పండి. ఏ తత్వం లోకంలో ఉన్నదో ఆ తత్వాన్ని తెలుసుకున్నవాడు ఉత్తమోత్తమ లోకం చెప్పింది. ఆ తత్వానికి సంబంధమైన ఒక విషయం కూడా ఏంది లేదు. ఆ రామనామామృతం లేదు, రామ శబ్దం లేదు, రాముని యొక్క దృష్టి మేము చూడాలంటే ఆ దివ్యమైన రూపం లేదు. అటువంటి అది విశేషం లే ఉత్తమమా, ఇది ఉత్తమం కాదు, మీరు ఉత్తమం అనుకుంటూ ఉన్నారు, ఇది అసలు ఆదమం అని చెప్పేసి ఎవరు? అప్పుడు సీతమ్మకి ఆశ్చర్యం వేసింది. ఆహా, నేను నాకంటే వీడికే భక్తి ఎక్కువ. ఎవరికి? ఆంజనేయ స్వామికే. సరే ఆంజనేయ, నీ అంతఃకరణలో ఉన్నటువంటి విషయాన్ని తెలియక అన్నాను, ఏమనుకోవద్దాన్ని. చూసా, అది మనమే దూరుకుంటామా? ఎంత ఎన్ని కోట్ల ఎత్తి బదులుపడి భారిస్తూ ఊరుకుంటామా? వారి జీవితంలో వాడి ముఖమే చూడం మనం. అర్థమైందా? ఇది విశేషమైన మాట. గొప్పవాళ్ళ యొక్క దృష్టి ఎప్పుడు విశాలంగా ఉంటుంది. కాబట్టి నిన్ను చూసి నేను నేర్చుకోవాలనుకున్నాను. ఇవన్నీ ఏమిటి అంటే, ఒక్కొక్కరికి శ్రీకృష్ణుడి చేతిలో ఏముంటుంది? పిన్నిల గర్ర. కానీ ఆ పిన్నిల గర్రకి చూసి చూసి రుక్మిణికే వచ్చింది కొంచెం అసూయ గుణం. వచ్చి ఎప్పుడూ ఉంచుకుంటాడు ఆ పిన్నిలు కానీ. నేనే కొంచెం దూరం ఉంటాను కానీ ఈ పిన్నిలు గారు మాత్రం ఎప్పుడు ఉంచుకోడు. కానీ నేను ఈ పిన్నిలు గారు ఏం చేసింది అసలు దీని సంగతి, ఇది ఎప్పుడు ఆయన చేతులు ఉండాలంటే ఏం వ్రతాలు చేసింది, ఏం పూజలు చేసింది, నేను ఎప్పుడు అటువంటి చేయాలనేసి ఈ పిన్నిలు గారి కోసం అడుగుదామని చూస్తూనే ఉంది ఎవరో? రుక్మిణీదేవి. కానీ సందు దొరకడం లేదు. అది గ్రహించాడు కృష్ణుడు. ఓహో, ఇదే సంగతి, ఈ సంగతి మనమే దూరం చేయాలని చెప్పి ఒకరోజు స్నానం గదిలోకి వెళ్ళేటప్పుడు పిన్నిలు గారు అక్కడ పడేసినాడు. ఎక్కడ? ఆ ఇంట్లో పడేసిపోయినాడు. పోయి ఇప్పుడు దొరికింది. వెంటనే ఆ పిల్లి గారు తీసుకొని ఇంకో రూమ్లో పోయి ఎక్కడ కృష్ణుడు వచ్చేసి మళ్ళీ గౌకు పట్టుకుంటాడని ఆ రూపు తాళం వేసేసి లోపల గడేసేసి ఇప్పుడు అడుగుతుంది, పిన్నిలు గారా నువ్వేం చేసినావు అసలు పూర్వ జన్మలో చెప్పు, ఏ వ్రతం చేశావు, ఏ వ్రతం చేస్తే ఆ శ్రీకృష్ణుడి చేతిలో నువ్వు హాయిగా ఉన్నావు? మరి అటువంటిది ఎందుకంటే 24 గంటలు శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో ఉన్నావంటే ఇది ఒక అద్భుతం కదా. మనం ఎప్పుడో వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని ధన్యులు అయిపోయినాం అనుకుంటుంటాం. అర్థమైతే ఆయన చేతిలోనే ఉంటే ఎంత ధన్యం, ఎంత ఉత్తమోత్తమం అని అడిగితే అప్పుడు చెప్పాను, నేను ఏ వ్రతం చేయలేదు, ఏ భజన చేయలేదు, ఏ పూజ చేయలేదు. అయితే నీకెంత స్పెషల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక్కసారి చూసుకో, నా పిల్లలు గారు ఇలాగా చూడు, చూస్తే నీకేం లోపల ఏమని చెప్పన్నాడు. లోపల ఏమీ లే, ఇలా చూస్తే మన ఫోటోలు పెట్టుకోండి అన్నీ కనపడితేనే ఉంది. ఆ కళ్ళలో అన్నీ ఖాళీ, లోపల ఏమీ లేవు. అదే నేను ఎప్పుడు లోపటే ఉంచుకోలేదు అని చెప్పాను. అర్థమైందా? మన లోపటేమే ఉంచుకోలేదు. లోపట సత్వగుణం కానీ, రజోగుణం కానీ, తమోగుణం కానీ ఏది ఆవగింజం, తీర్ష్య, అసూయ, ద్వేషము, కామము, క్రోధము, లోభము, మోహం ఏవి నేను పూజ చేయలే, జపం చేయలే, పాడేవి నేను చేయలే. నాకు వ్రతమే తెలియదు ఎవరు. అప్పుడు అర్థమైపోయింది ఎవరికి? రుక్మిణికి. నేను ఏ వ్రతం చేసేసాడో ఈ పిల్లలు కదా, నేను ఈ జన్మని వ్రతం చేసుకుంటే మళ్ళీ సార్ ఆయన చేతిలో ఉండొచ్చు కదా అని ప్లాన్ వేసింది ఎవరు. ఇప్పుడు వ్రతాలు పాడేం లేదు, ఏం చేసి ఏమి హార్ట్ ఏం లోపల ఉంచుకోదా, ఎప్పుడు అలా సంతోషంగా ఉన్నది. అందుచేతే భగవంతుడి చేతిలో ఉన్నాడు. అర్థమైందే? అందుకని మనం కూడా లోపల ఏం లేదనుకోండి, మన ఇంట్లోనే వచ్చి కూర్చుంటాడు 24 గంటలు ఎవరు? భగవంతుడు. అర్థమైందే? మన ఇంట్లోనే వచ్చి కూర్చుంటాడు. అందుకని ఆ భగవంతుడి సాకి ఏం వ్రతం చేయాలంటే ఆ వ్రతాలు ఎన్ని చేస్తే లోపల పొందితే కదా, లోపల పెట్టుకొని ఎన్ని చేసినా ఆ పైన ఎగిరిపోతే ఏమంటుంటాయి అని చెప్తున్నారయ్యా. రాజ విద్య రాజగుహ్యం
పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం. ఇంకా ఏమిటి చెప్తున్నారు మనకి? ధర్మ్యం ప్రత్యక్ష అవగమం. ఇటువంటిది అత్యంత పావనమైన ప్రత్యక్షమైన ఫలము కలది. ప్రత్యక్ష అవగం అంటే ఇది అపరోక్షమే. ఏది? పరమాత్మ పరోక్షమేమీ కాదనమాట. ఇక ధర్మ్యం ఇంకా ఎలాంటిది? ఇది ధర్మయుక్తమైనటువంటిది అనమాట. ధర్మయుక్తమైనటువంటిది. సుసుఖం చక్కగా అనుష్ఠించుటకు మిగుల సులభమైనటువంటిది. దుఃఖమేం కాదు. పరమాత్మ తత్వం అన్ని అన్నిటికంటే ఈజీ. ఏది చేయాలన్నా కష్టమే. ఓ పూజ చేయాలంటే ఎన్ని వస్తువులు తీసుకురావాలి. ఏ వస్తువు లేకపోయినా ఫలితం తక్కువే. అర్థమైందా? ఎంతమందితో సేవ చేయాలి. పెద్ద పూజలు చేసామనుకోండి, అందించిన వాళ్ళు 100 మంది ఉండాలి, బజార్కి వెళ్ళిన వాళ్ళు 2 ఉండాలి, భోజనాలు 2 ఉండాలి. అప్పుడే కదా పెద్ద పూజ అనిపించుకుంటుంది, లేకపోతే పెద్ద పూజ. అందుకని అన్నిటికీ కూడా శ్రమే. ఇది చెప్తున్నారు. ఇది అనుష్ఠించే మిగిలిన సులభమైనటువంటిది. కర్తం అవ్యయం నాశములైనటువంటిది. పరమాత్మ స్వరూపం ఎలాంటిదంటే 1 రాజవిద్య, 2 రాజగుహ్యం, 3 పవిత్రం, 4 ఉత్తమం, 5 ప్రత్యక్షమైన అవగమం, 6 ధర్మ్యం, 7 సుసుఖం, 8 అవ్యయం. అర్థమైందా? ఈ విధమైనటువంటి విశేషణములతో ఉన్నటువంటి ఆత్మను అశ్రద్ధధాన అటువంటి జ్ఞానాన్ని నీకు చెప్తానని చెప్పాడనమాట. ఇప్పుడు చెప్తున్నారు. అశ్రద్ధధాన పురుష ధర్మస్యాస్య పరం తప అప్రాప్యమాం న నివర్తంతే మృత్యు సంసారవత్మని. అశ్రద్ధధాన ఇది మొత్తం మీద మనకి ఇది విడిచిపెట్టారు. అక్కడెక్కడ ఇస్తూనే ఉంటారు. చివరికి వెళ్ళిందాకా మన యొక్క విశ్వాసం ఎంత ఉందో ఏమిటని దీన్ని ఇస్తూనే ఉంటుంటారు. ఇక్కడ అశ్రద్ధధానా అంటే ఏమిటి? అశ్రద్ధధానం అంటే మనకి ఇక్కడ విశ్వాసము లేకపోవడం. ఇంకా ఏంటి మన అశ్రద్ధధానా అంటే? వేద విరోధి కుహేతు దూషితాంతఃకరణతయా ప్రామాణ్యం. ఇతడు చేసినటువంటిది ఏమిటి? వేద విహితమైనటువంటి కర్మను ఆచరించడు. అది ఈ అశ్రద్ధ దాని కలవాడు ఏం చేస్తాడంటే ఇప్పుడు దీని అందు వాడికి ఎప్పుడైతే విశ్వాసం లేదో వాడికి అప్పుడే మార్పు వచ్చేస్తుంది అనమాట. అందుకని వేద సంబంధమైన కర్మనే ఆచరించాడు. అటువంటి వేద విరోధి కుహేతు. ఈయన హేతువులన్నీ కారణమన్నీ సహేతుగా ఉండవు, అన్ని కుహేతులే. ఈయన చేసే పనులన్నీ కూడా కుహేతు అనమాట. అందుకు వేద విరోధి కుహేతు దూషితాంతఃకరణతయా ఇతని ప్రామాణ్యం. ఈ దీని ద్వారాగా అంతఃకరణం ఏమైపోయింది? దూషితమైపోయింది అనమాట. దీని ద్వారాగా వేద నిషిద్ధమైనటువంటి కర్మాచరణతో కుహేతువులంటే చెడ్డ కారణాల సంబంధమైనటువంటి పెట్టుకొని దాని ద్వారా అంతఃకరణం అన్నటువంటిది చక్కగా దోషయుక్తం అయిపోయింది. అందుచేత అమన్యమానాహ ఇది ఎవరు కూడా దీన్ని మన్యమానా అంటే తలుస్తారు, అమన్యమాన అంటే ఇటువంటి వారిని తలంచారు. ఇంక ఇది ఎలాంటిది? పాపకారిణ. ఇటువంటి హేతువులతో కూడుంది కాబట్టి వీరి పేరే అశ్రద్ధధాన. అటువంటి వారు పురుష ధర్మస్యాస్య పరం తప. ధర్మస్య ఇక్కడ ఏమిటి? ధర్మశబ్దం ఆత్మజ్ఞానాఖ్యస్య అది ముందు నుంచి తీసుకొస్తున్నారు కాబట్టి ఇక్కడ అటువంటిది అస్య ధర్మస్య అంటే అస్య ఆత్మజ్ఞానస్య అప్రాప్య. ఇటువంటి వాడు ఎవడైతే వేద నిషిద్ధమైనటువంటి ఆచరణ కలిగి ఆ ఆస్తికత్వమునందు అసలే విశ్వాసం లేకుండా పోతుందో వాడు ఏమవుతున్నాడయ్యా? మాం అప్రాప్య. వాడు పరమపదమైనటువంటి ఆ బ్రహ్మప్రాప్తి అనే స్థానాన్ని పొందక మృత్యు సంసారవత్మని. అదైదా వాడు మాటి వాటికి పోయి చచ్చి పుట్టి ఆ సంసార మార్గంలో పడిపోతున్నాడు. అందుచేత అర్జున మయా తతమిదం సర్వం
జగదవ్యక్తమూర్తినా మత్తాని సర్వభూతాని నచాహం తేష్వవస్థితః చెప్తున్నారు ఇక్కడ. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్తాని సర్వభూతాని నచాహం తేషు అవస్థితః. ఇంతకుముందు కూడా ఈ పదం ఒకటి వచ్చింది మనకి. ఇక్కడ చెప్తున్నారు ఇదం సర్వం. ఇదం సర్వం అంటే ఈ సమస్తమైనటువంటి మనకు కనబడినటువంటి ప్రపంచం. ఆ ప్రపంచము జగత్తు. ఈ జగత్తు ఉంది కదా మనకి, ఇది ఎలాంటిది? మయా నా చేత తతం వ్యాపించబడింది. ఏదైతే ఈ సమస్తమైన ప్రపంచం ఉన్నదో అది ఎవరి చేత? నా చేత వ్యాపించబడింది. మత్స్థాని సర్వభూతాని. మత్ స్థాని సర్వభూతాని, సమస్త జీవులు కూడా నా యందు ఉన్నది. అయితే అహం నేను తేషు న వ్యవస్థిత. సమస్త జీవులు నా యందు ఉన్నాయి, కింటు నేను మాత్రము వాటి ఎందున్న వాళ్ళను కాను. ఇదే మాయ. అర్థమైందా? అన్నీ ఆయన ఎందున్నాయి, ఆయన మాత్రం లేడు. ఇది విశేషం. మరి ఏంటి మరి అలాగంటే విషయం? ఇప్పుడు చూడండి, మనకి రాత్రి స్వప్నం వచ్చింది. స్వప్నం వచ్చింది. స్వప్న పదార్థాలు ఏమైనా తెల్లారుకున్నాయా? స్వప్న పదార్థాలు ఏవి లేదు. స్వప్న పదార్థాలు మనం చూడడం కానీ స్వప్న పదార్థాలు ఏమైంది మనం ఉన్నామా? లేదు. కానీ స్వప్నం మన ఏంది మాత్రం ఉన్నది. ఉందా లేదా? స్వప్నం మనలో వచ్చింది కాబట్టి మన ఏంది స్వప్నం మాత్రం ఉన్నది. కానీ ఆ స్వప్న పదార్థాలతో సంబంధం కానీ స్వప్నములు బాకి జాగ్రత్త వచ్చిన తర్వాత ఆ స్వప్నముల పదార్థ సంబంధం మనం ఉన్నామా? లేదు. కానీ స్వప్నం మన ఏంది ఉన్నది, స్వప్న పదార్థ సంబంధం అనే లేదు. ఇప్పుడు మట్టి ఉంది. మట్టిలో మొట్టమొదటి మట్టి ఉంది. మట్టిలో మాత్రం కొండ లేదు. కింటు కొండలో మాత్రం మట్టి ఉంది. కొండ చేసిన ఏమైంది? కొండలో మట్టి ఉంది. సముద్రంలో అలలు ఉన్నాయి. సముద్రంలో అలలు ఉన్నాయి. సముద్రంలో అలలు ఉంటే అలలు దేని సంబంధం? ఇది అలలు అలలో దేని సంబంధం? మరి అలలు సముద్రం మహిమే. అలలో సముద్రం మహిమే. కింటు ఆ అలల్లో ఈ సముద్రం లేదు. అర్థమైందా? ఇప్పుడు ఇంకోలా తీసుకుందాం. అలల్లో సముద్రం ఉంటే, అలల్లో సముద్రం ఉంది. కానీ సముద్రంలో అలలు ఉన్నాయి లేవా? ఉన్నాయి. ఈ అనులోమ విలోమం. కానీ ఇక్కడ మనం తీసుకోవాల్సింది సముద్రంలో అలలు ఉన్నప్పటికీ అవి ఎక్కడున్నాయి? సముద్రమునందే అలలు ఉన్నాయి. అంతే కదా? సముద్రం ఎక్కడ? సముద్రం అందే అలలు ఉన్నాయి. అలాగనే పరమాత్మ ఎందే ఏముంది? ఈ ప్రపంచం అంతా ఉంది. కానీ ఆ అలలలో సముద్రం లేదు. ఇంకో లెక్క వేసుకుంటే పైకి వెళ్ళామంటే, స్థితికి వెళ్ళామంటే అలలు నీటి మయమే. అది ఇంకా మళ్ళీ స్టెప్ పైకి వెళ్ళాలి. అర్థమైతే ఇప్పుడు ఎంతవరకు అర్థం వస్తే తర్వాత పైకి వెళ్తుంది అర్థం. అది చెప్తున్నారు. ఇది కూడా అలాంటిది అనమాట. నచ మత్తాని భూతాని పశ్చమే యోగమైశ్వరం భూత బృన్నచ భూతస్థో మమాత్మా భూత భావన. అది చెప్తున్నారు ఈ ఉదాహరణలో. అయ్యా నచ మత్తాని భూతాని, బ్రహ్మాది స్థావరాంతమైన ఏ సకల భూతాలు ఉన్నాయో అవి నా యందు ఉన్నాయి. నచ మత్తాని భూతాని పశ్యమే యోగమైశ్వరం. ఇంకోటి ఇక్కడ అర్థం ఉంది. ఎలాంటిదంటే యోగ దృష్టితో చూసినా. అర్థమైందా? మనము వాస్తవికమైన దృష్టితో చూస్తే అవి ఈయన యందు లేవు. ఇంతకేం చెప్పారు? అవన్నీ నా యందు ఉన్నాయన్నారా? ఇప్పుడు ఇందులో ఏం చెప్తున్నారు? యోగ దృష్టితో యథార్థాన్ని చూస్తే అవి నా యందు లేనే లేవు. అర్థమైందా? ఇప్పుడు భగవంతునిలో ఏమి మనం ఉన్నామా?
లేదా? ఏమంటాడు? ఇప్పుడు భగవంతుల్లో మనము ఉన్నామా లేమా? ఇప్పుడు అత్యంచి తీసుకుంటే భగవంతుల్లో మనం లేమనుకుంటే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? మనలోనే ఉన్నాడు. అర్థమైందా? కానీ ఇక్కడ జీవబ్రహ్మ ఐక్యవాక్యం తీసుకున్నప్పుడు సమన్వయం అవుతుంది. మనలో ఉన్నాడంటే మనలో ఉన్నవాడు వ్యాపకమైన వాడు రెండు వేరు వేరు కాదు. మనలో ఉన్నవాడు వ్యాపకమైన వేరు వేరు కాదు. అందుచేత ఎప్పుడు వాస్తవంగా చూసుకుంటే వాస్తవంగా విచారణ చేస్తే పరమాత్మ యందు ద్వైతాభావ, అద్వైతాభావ. సృష్టి కార్యక్రమాన్ని కోసం మాయను ఉపాధిగా తీసుకొని ఇదంతా సృష్టించినాడు. స్వప్న పదార్థంలాగా ఉంటుంది కానీ స్వప్న పదార్థం మన యందు ఉన్నా స్వప్నం అయిపోయిన తర్వాత స్వప్న వస్తువులతో మనకి ఎలాంటి సంబంధమో లేదు. అలాగనే మాయా సంబంధమైనటువంటిది పరమాత్మ యందు ఉన్నది. ఎందుకు? జగత్ సృష్టికి హేతు ఒక మనిషిని చెప్పుకోవాలి కాబట్టి ఉన్నది. కానీ సృష్టి పూర్వం ఏకమేవ ఆసీత్ అక్కడ చెప్పుకొచ్చారు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహనానాస్తి కించన అన్నటువంటి వాక్యం ఏం చెబుతుంది? బ్రహ్మ యందు ఏ వస్తువు లేదు. అది అటువంటి యథార్థ స్వరూపాన్ని ఎప్పుడైతే మనం చూసినామో అప్పుడు ఈయన ఎందు కూడా ఒకటి లేదు. అర్థమైందా? అధిక చెప్పబోతున్నాడు 2-3 శ్లోకాల్లో. యథా ఆకాశ స్థితో నిత్యం వాయు సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మస్తానీత్యుపధారయ. అర్జున, యథా ఆకాశ స్థిత నిత్యం వాయు సర్వత్రగ ఆకాశంలోన్న వాయువు ఏ విధంగా అయితే చక్కగా వీస్తూ ఉన్నదో, వాయువు ఎక్కడుంది? ఆకాశంలోనుంది. ఎందుకు? ఆకాశం అంటే ఏమిటి? అవకాశం నామా ఆకాశ. మనం ఆకాశం అనగానే అలా అంతరిక్షంలో హాయి ఆకాశం అనుకోకూడదు. అర్థమైందా? ఆకాశం ఎక్కడెక్కడ అవకాశం ఉంటుందో అదంతా అవకాశం. ఎందుకు మరి? ఆకాశం నుంచి పుట్టిందే వాయు. ఆకాశం నుంచి పుట్టిందే వాయు. అయితే పుట్టి కూడా ఈ గాలి ఆ ఆకాశాన్ని అంతకుండానే ఉన్నది అంటారు. పుట్టి కూడా ఈ వాయువు ఆ ఆకాశాన్ని అంతకుండానే ఉన్నది అన్నమాట. ఇది కార్యము, అది కారణం. అలాగనే యథా ఆకాశ స్థితో నిత్యం వాయు సర్వత్ర గో మహాన్ మహాన్ వాయు సర్వత్ర గచ్చతి సర్వత్రగ. అంతటా ఎలాగైతే వాయువు ఆకాశంలో వ్యాపిస్తూ ఉన్నదో ఈ విధంగా తదా సర్వాణి భూతాని మత్సానీత్యుపధారయ అది చెప్తున్నారు. ఈ విధంగా అంతటా కూడా సర్వకాలములు ఏ విధంగా అయితే ఆ గాలి వాయు ఆకాశం అంటుకోకుంటూ ఉన్నావో ఆ విధంగా సమస్త భూతములు కూడా ఈయన ఎందే ఉన్నాయి. కానీ ఈయన దేన్ని అంటుకోవడం లేదు. ఇదే విశేషం. ఆత్మవిచారణ అంటే మరి ఈ విచారణ ద్వారా పరమాత్మ మన దాంట్లో అన్నింటిలో ఉన్నాడు. కానీ దేనికి అంటుకోకుండానే ఉన్నాడు. ఇది విశేషం. ఆ ఆకాశంలో ఉండి వాయువు ఆకాశం అంటే ఈ ఆకాశంలో ఉండి ఎక్కడ? హృదయాకాశంలో. అర్థమైందా? ఈ ఆకాశంలో ఉండి ఈ శరీరంలో ఉన్నటువంటి రక్త మాంసాది చేస్తారు దేనికి కూడా ఆయన అంటుకోవడంలే. ఆయనకి తెలియదు. మనం ఎన్ని ఆపరేషన్లు చేసినా ఏం చేసినా ఎక్కడ చేసినా శరీరంలే కానీ ఆయన ఎక్కడున్నాడు అనేది ఎవరికి తెలియదు. ఎంతమంది ప్రయత్నం చేసినా తెలుసుకోలేరు ప్రత్యక్షంగా. దాన్ని అర్థమైందా? తెలుసుకుంటే అయిపోయింది పనిగా. ఇక మన బతుకులే ఉండవు ఇక్కడ. ఆ విధంగా అది ఒక్కటే ఆయన చేతిలోనే ఉంది. అద్భుతమైన మహత్వం అందుకు చెప్తున్నారు ఈ విధంగా. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదో విసృజామ్యహం. అర్జున, సర్వభూతాని
ఎప్పుడిది కల్పక్షయే కల్పాదౌ రెండు విషయాలు. ఒకటి కల్పక్షయే. కల్పక్షయం అంటే ఏమిటి? ప్రళయకాలమునందు. కల్పక్షయం అంటే ప్రళయకాలం కాబట్టి ఈ కల్పము క్షయం. వైవస్వన్మంతరే అంటుంటాం కదా. అలాగనే శ్వేతవరాహ కల్పే వైవస్వన్మంతరే అని మనం సంకల్పంలా చెప్పుకునే ఉంటుంటాం. అలాంటిది కల్పక్షయే. ఎప్పుడైతే ఈ బ్రహ్మ ప్రళయకాలమునందు సర్వాణి భూతాని మామికాం యాంతి, నా సంబంధమైనటువంటి మామికాం అంటే ఏమిటి? ఇక్కడ నా సంబంధమైనటువంటి మాయలో లేనో అయిపోతున్నాయి. అది మళ్ళా కల్పాదో విసృజామి అహం, మళ్ళా మాయ ద్వారాగా నేనే ఆ భూతాలన్నింటిని కూడా విశేషేణ సృజామి విసృజామి, చక్కగా వారిని మళ్ళీ నేను సృజిస్తూ ఉన్నాను. మరి ఇక్కడ మనము ఇక్కడ గ్రహించుకోవాల్సింది ఏమిటి? మనకి ఎప్పుడు ప్రళయకాలం వచ్చిందో, ప్రళయకాలం వచ్చినప్పుడు మనలో ఏ వాసనలు అయితే ఉంటాయో ఆ వాసనలు అప్పుడు కూడా క్షయం కావు. అర్థమైందా? ఈ జీవి పట్టుకున్న వాసనలు ఏమున్నాయో ఆ వాసనలతోనే లీనమవుతాడు. ఎందులో లీనమవుతాడు? మాయలో. మళ్ళా సృష్టికాలంలో ఆ వాసనలతోనే బయటికి వస్తాడు. అందుచేత వాసన త్యాగం ఎప్పుడు చేసుకోవాలి? ఇప్పుడే చేసుకోవాలి. ఎన్ని జన్మలకైనా చేయకపోతే ప్రళయమైపోయి కొంతకాలం అలా ఉండిపోతాయి. మళ్ళీ ఎప్పుడో కొన్ని సంవత్సరాలు పోయింది మరి సృష్టి. అర్థమైందా? అంతవరకు అలాగనే ఉంటాయి. మళ్ళీ సృష్టి ప్రారంభంలో బయటకు వస్తాయి. అందుకే అన్నాడు వాసన త్యాగమే మోక్షం అన్నారు వశిష్ఠ మహర్షుల వారు. అయ్యా మనోనాశమే మోక్షం అన్నారు, వాసన త్యాగమే మోక్షం అన్నారు. నీ వాసనలు ఎప్పుడు హృదయంలో నీకు నిర్మలంగా లేకుంటున్నాయో అది మోక్ష స్థితి. నువ్వు ఆ వాసన లేకుండా చేసుకునేదే సాధన అన్నారు. కానీ ఈ వాసనలు అంతపై వదులుతాయా? అర్థమైందా? వదలవు. మనకి పట్టుకున్నటువంటి శబ్దవాసన కానీ, స్పర్శవాసన కానీ, రూపవాసన కానీ, రసవాసన కానీ, గంధవాసన కానీ బంధించేవి ఇవే మనకి. అందుచేత ఈ వాసనా పరిత్యాగాన్ని చక్కగా వింటూ ఉంటుండాలి. ఉదయం చెప్పారు వేదాంత పంచదశలో కూడా. మరి ఇలాగే శ్రవణం చేస్తూ 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 మాటి మాటికి చేసి మరి ఈ జన్మలో జన్మంతా శ్రవణం చేసినా ఒకవేళ ఆత్మజ్ఞానం కలగకపోతే వచ్చే జన్మలో వాడి తప్పకుండా కలిగిపోతాడు. మన శ్రవణం అనేది ఊరికి ఎక్కడికి పోదు. వామదేవ మహర్షి కూడా ఆయనకి చిన్న శేషం ప్రారంభం ఉండిపోయి ఎక్కడ గర్భవాసంలోనే మోక్షాన్ని పొందిపోయాడు. జన్మ గర్భవాసంలోనే వామదేవుడు మోక్షాన్ని పొందిపోయాడు. ఎందుకంటే ప్రారంధము మనకి వాసన తీసుకున్నంత వరకు ఉంటుందని నమ్మకం లే. మన ప్రారంభం ఎప్పుడు పోతే ముందు నిర్ణయం అయిపోయింది, ప్రాణం పోయే సమయం. ఈ లోగాయే మనము ఏది సంపాదించుకోవాలో సంపాదించుకోవాలి. పూర్తి సంపాదించుకోకపోతే జన్మ వస్తుంది. వచ్చినా మళ్ళీ ఏం చేస్తాం? ఈ వేదాంతాన్ని విని విని ఉన్నాం కాబట్టి అక్కడ కొద్దిగా శేషం ఉంది కాబట్టి వాడు వచ్చే జన్మలో వెంటనే ఆ వేదాంతాన్ని విని ఆ మోక్షాన్ని వాడికి ఎక్కువ టైం ఉండదు. ఈ వేదాంత శ్రవణం చేస్తూ ఉన్న వాడికి ప్రారంభవశాత్తు ఒకవేళ పూర్తి ఫలితాన్ని పొందకపోతే వచ్చే ఉత్తర జన్మలో వెంటనే ఆ స్థితిని పొందిపోతాడు శ్రవణం చేసి. అందుచేత ఈ విధంగా చెప్తూ ఉన్నారు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదో విసృజామ్యహం అని చెప్పారు. ప్రకృతం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్తు చెప్తున్నారు. ప్రకృతం స్వాం అవష్టభ్య, ఈ విధంగా అతడు స్వాం ప్రకృతిం అవష్టభ్య. స్వాం అంటే ఏమిటి? తనకి సంబంధించినటువంటి. ప్రకృతి అంటే ఏమిటి? మాయను అవలంబించి అలా ప్రాచీన కర్మమే ముందు ఏదైతే ఇతను చేస్తూ ఉన్నాడో ఈ జీవి, ఆ కర్మ నిమిత్తమైనటువంటి ఆయా భూతముల యొక్క స్వభావం చేత చెప్తున్నారన్నమాట.
స్వాం అవష్టిభ్య ప్రకృతం విసృజామి పునః పునః. మళ్ళా వాడికి ఏమి సంసారమునందు ప్రతి కల్పమునందు జన్మని ఇస్తూ ఉన్నారు. ఎందుచేత అతడు అవశం ప్రకృతే ద్వశాత్, ఈ అవిద్యాది దోషముల చేత ఆయన తన వశమైనటువంటి ఈ సమస్త భూత సముదాయంలో తిరుగుతుంటాడు. ఎలా అంటే ఇతరు తన యొక్క మాయని దాన్ని ఆధారంగా చేసుకొని భూతగ్రహమిమం కృత్స్నం అంటే ఈ సమస్తమైన జీవులు, ఇక్కడ ఒకరొకరు కాదు, మామూలు మానవులు కానీ, అర్థమైందా, దేవతలు కానీ, లేకపోతే పశువులు కానీ, పక్షులు కానీ, ఈ మొత్తం అంతా తీసుకురావాలి ఇక్కడ, ఒకరు కాదు. ఎందుకు ఇమం కృత్స్నం, ఇదందరూ ప్రకృతే వశాత్తు, ఆ ప్రకృతికి వశీభూతులే ఉన్నారు కాబట్టి, ఆ మాయకు వశీభూతులే ఉన్నారు కాబట్టి, ఆ వశీభూతమైన సంస్కారం ఏదుందో అదే సంస్కారంతో ప్రతి కల్పమందు నేను పుట్టించుతున్నాను ఇక్కడ తేల్చారనమాట. అది నచమాంతాని కర్మాణి నిబద్ధంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. అర్జున, ఈ భూత సముదాయం యొక్క ఏదైతే విషమ సృష్టికి నిమిత్తమైన కర్మలు ఉన్నాయో ఆ కర్మలున్నా వాటి సంబంధం మాత్రం నాకేమీ లేదు. అర్థమైందా? ఏ కర్మలైతే ఉన్నాయో ఆ కర్మల యొక్క ఫలాల సంబంధం నాకేమీ లేవు అని చెప్పేస్తున్నారు. నచ మాంతాని కర్మాని నిబద్ధనంతి, అవి ఎప్పుడు కూడా నన్ను బంధింప చేయజాలం. నేను లోనే ఉంటాను కానీ నన్ను మాత్రం ఇవి బంధింప చేయవాలి. ఎందుకు? నేను ఉదాసీన, ఏమీ లేదు. ఉదాసీన అంటే ఉపేక్ష బుద్ధి గల వాళ్ళతో సమానంగా నేను ఉంటున్నాను. అందుచేత అర్జున, మయాధ్యక్షేణ ప్రకృతి శూయతే సచరాచరం. ఈ రాజవిద్య రాజవియోగంలో నిన్న మనకు కొన్ని చెప్పారు, అందులో మార్గాలు. ఇందులో మళ్ళీ విశేషమైన సూక్ష్మాలని చెప్తున్నాడు అనమాట. మయా అధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం చెప్తున్నారు. మయా అధ్యక్ష, నా యొక్క అధ్యక్షతలో ప్రకృతి చరాచరం శూయతే. అర్థమైందా? ఇదంతా కూడా ప్రకృతి నా అధ్యక్షతలో సూది దగ్గర ఉన్నటువంటి ఆ సూదిని రాయి అంటారు కదా, అయస్కాంతం, అది ఎలాగైతే కదులుతూ ఉంటుంటుందో ఆ విధంగా ఆ పరమాత్మ సాన్నిధ్యంలో ప్రకృతి పనులన్నీ తీసుకెళ్ళిపోతుంటారు. సూర్యుని యొక్క వెలుగులో మనం ఏ విధంగా అయితే పనులన్నీ చేస్తూ ఉన్నామో, సూర్యుడు అస్తమించితే ఏమంటే వర్షం వస్తే సూర్యుడు అస్తమైపోయినాడు, మనం తొందరగా ఇంటికి పోవాలంటారా లేదా? పల్లెటూరులో అందరూ కూడా ఆ టౌన్లో సామాన్లు కొనడానికి వస్తే సాయంకాలం సమయంలో వర్షం వస్తూ ఉంటుంటే సూర్యాస్తమానం అయిపోతుంటే చీకటి పడిపోతుంది, వర్షం వస్తుంది, వెళ్ళిపోవాలని సూర్యుడు వెళ్ళిపోమని చెప్పాడా? అర్థమైందా? సూర్యోదయం తొందరగా మీరు ఏంటని చెప్పాడా? ఏం చెప్పలేదు. సూర్యుని వెలుగులో మనం చేయవలసిన పనులు ఎలాగైతే చేస్తూ ఉన్నామో ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్య ప్రకాశంలో ప్రకృతి ఆ విధంగా పనులు చేసేస్తూ ఉన్నది. అందుచేతయా హేతు అనేన హేతునా జగద్ది పరివర్తతే. ఈ హేతువు ద్వారా ఏమవుతుంది? జగత్వం పరివర్తతే, పరివర్తనం అవుతూ ఉన్నది. మరి ఈ పరివర్తనశీల నాపాలంటే ఎవరు ఆపగలం? మన వల్ల కాదు, భగవంతుని పట్టుకోవాలి. ఒక రంగుల రత్నాన్ని తిప్పేశాడు, స్పీడ్గా తిప్పాడు. అర్థమైందా? మనం హాయిగా వెళ్ళి వస్తున్నా పైన కూర్చొని చుట్టూ ఇది ఆపాలంటే ఎవరి చేతిలో ఉంది? ఆ తిప్పిన యజమాని చేతిలోనే ఉంది, అప్పుడే అవుతుంది. అలాగనే ఈ మాయా పరిభ్రమంలో ఏవం ప్రవర్తితం చక్రం తిప్పేశాడు సంసార సాగరం. ఇప్పుడు మళ్ళీ ఇది ఆపాలంటే అక్కడున్న ఏనుగుని ఎలకని పట్టుకుంటా అవుతుంది, ఏనుగు ఎలకని మళ్ళీ యజమానితోనే మన సంబంధం పెట్టుకున్నప్పుడే ఆగుతుంది. మళ్ళీ దీని యొక్క పరిభ్రమణ నుంచి మనం తప్పించుకోవాలంటే ఎవరిని ఆశ్రయించాలి? భగవంతుణ్ణే. మనకి కళ్ళు తిరిగినట్టున్నాయి అనుకోండి, రంగుల రాత్రులు తిరుగుతున్నప్పుడు లాభం లేదు. మళ్ళీ యజమానికి ఫోన్ చేసి చెప్తేనే పని అవుతుంది, లేకపోతే తిరుగుతానే నీ కళ్ళు తిరిగితే తిరగని, నువ్వు ఎక్కినావు ఎందుకు ఎక్కినావు, తిరిగి తిరగనే, అది సంబంధం లేదు. ఆ విధంగా
మళ్ళీ ఆయన పట్టుకున్నప్పుడు అది ఆగుతుంది అనమాట. ఇది చెప్తున్నారనమాట. అందుచేతయా మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయా జగద్వి పరివర్తతే. ఈ విధంగా పరివర్తనం అవుతుంది. అందుచేత మనం ఈ రాజవిద్య యోగంలో ఈ పవిత్రమైనటువంటి ఏ స్థితి ఉందో దాన్ని మనం చక్కగా తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ ప్రకృతికి లోబడకుండా ఉన్నటువంటి స్థితిని మనం సంపాదించుకోవాలి. ప్రకృతిలోనే ఉండాలి. తామరాకి నీటిలోనే ఉంటుంది, దానికి నీళ్ళు ఏ విధంగా అయితే అంటూ లేదో మనం ప్రకృతిలో ఉండాలి. ప్రకృతి కార్యాలన్నీ మనకు అవసరం. శరీరానికి ప్రకృతి ఎంత సహాయం, ప్రతి విషయం, చెట్టు అవసరం, పుట్ట అవసరం, అన్నీ అవసరమే. ఈ శరీరానికి అన్నీ అవసరమే. అన్నిటినీ ఈ శరీర పోషణ కోసం తీసుకుంటూ వాటికి ఆకాశంలో గాలి తిరుగుతూ ఉంటుంది. ఆకాశానికి గాలి ఏ విధంగా సంబంధం ఉండదో, నీటిలో తామరాకి ఏ విధంగా సంబంధంగా ఉండదో, ప్రకృతిలో ఉండే మన సంబంధం లేనటువంటి విద్యని తెలుసుకోవడం అంటే ఇంకేమీ లేదు, కష్టం మనగా. కాబట్టి ఇటువంటి తెలుసుకున్నటువంటి యోగ్యతా విశిష్టమైనటువంటి శక్తిని మనకి ఆ భగవంతుని సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి.